హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ పఫ్ స్లీవ్స్ చాలా తక్కువ ఫ్యాబ్రిక్తోని అండ్ లోపల అసలు ఖర్చులు అనేవే కనిపించకుండా పిల్లల కోసం గుచ్చుకోకుండా ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్మల్ స్లీవ్ కట్ చేయడం అందరికీ ఐడియా ఉండే ఉంటుంది కదా. సో నార్మల్ స్లీవ్ అనేది పేపర్ కటింగ్ చేసి పెట్టుకోండి, ఇది ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ రకమైన పఫ్ స్లీవ్స్ కోసం జస్ట్ మన నార్మల్ స్లీవ్ కంటే 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను విడ్త్లో, అండ్ లెంత్లో కూడా 2 ఇంచులు అనేవి ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. దీనివల్ల పఫ్ మంచిగా వస్తుంది అండ్ చాలా తక్కువ ఫ్యాబ్రిక్లో అయిపోతుంది. మనకి నార్మల్ స్లీవ్ కంటే 2 ఇంచులు ఎక్స్ట్రాగా పొడుగు, 2 ఇంచులు ఎక్స్ట్రాగా వెడల్పు ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనం డబల్ లైనింగ్ తోని కట్ చేస్తున్నాం స్లీవ్స్ అనేది, ఎందుకంటే ఇది ట్రాన్స్పరెంట్ అంటే ఆర్గన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి. సో దీనికోసం సాటిన్ లైనింగ్ కూడా తీసుకున్నా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కాటన్ లైనింగ్ని ఎలాగుందో అలాగే సాటిన్ లైనింగ్ కూడా కట్ చేసేసుకోండి. సేమ్ ఇంకో స్లీవ్ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోండి. ఇక నేను ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీయట్లేదు. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు లోతు తీసుకున్నాం కాబట్టి, ఇవి పఫ్ స్లీవ్స్ కాబట్టి మనం లోతు తీయకున్నా కూడా పర్లేదు, తీసినా కూడా ఇబ్బంది ఏం లేదు. సో ఇట్లా 2 కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. రాంగ్ సైడ్ నుంచి ఈ సాటిన్ లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా పెట్టేయండి. ఈ మంచి వైపు అనేది మనకి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి. ఎందుకంటే చూడండి, ఇట్లా బయటకు కనిపించాలన్నమాట సాటిన్ లైనింగ్ షైనింగ్ వైపు అనేది. ఏం లేదు, ఇక్కడ మనం తిరిగేయట్లేదు కాబట్టి మనం నార్మల్గా రాంగ్ సైడ్ నుంచి ఎలా అటాచ్ చేసుకుంటాం అలాగా చేసేసుకోండి. ఇది ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ కాబట్టి జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా నీట్గా అనుకొని ఇట్లా పిన్స్ పెట్టేసుకొని చుట్టూరా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు చుట్టూరా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోండి. చూడండి, ఇట్లా రెడీ చేసుకున్న స్లీవ్స్ని ఒకసారి కాటన్ ఫ్యాబ్రిక్ పెట్టి చూసుకోండి మనం కరెక్ట్గా కట్ చేసినామా లేదా అనేది. ఇప్పుడు మనం కుర్చీలు పెట్టుకుందాము. ఇక్కడ మిడిల్ పాయింట్కి నోట్ చేసుకోండి అండ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం బాడీ పార్ట్కి ఎంతైతే ఖర్చు ఇచ్చినామో దాన్ని ఇక్కడ నోట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఇంకొక మార్క్ పెట్టుకోండి. ఈ మార్క్ ఎందుకంటే మనం ఇక్కడ దాకా కుర్చీలు అనేవి పెట్టాము అండ్ ఆ పాయింట్ నుంచి కుర్చీలు అనేవి స్టార్ట్ చేస్తాం. చూడండి, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా స్టిచ్ చేసుకుంటాం అనమాట. చూడండి, మనం పెట్టుకున్న మార్క్ దాకా నార్మల్గా స్టిచ్ చేసుకోవాలి. అక్కడ నుంచి చిన్న చిన్నగా 1/2 ఇంచ్ కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. అండ్ మిడిల్ పాయింట్కి వచ్చేసరికి మళ్ళీ నార్మల్గా, అంటే ఇప్పుడు మనం మిడిల్ పాయింట్ ఏదైతే ఉందో దానికి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు కుర్చీలు పెట్టకుండా వదిలేసి అండ్ మళ్ళీ ఇటు నుంచి ఆపోజిట్లో మనకి కుర్చీలు పెట్టుకుంటూ రావాలి. అండ్ ఫస్ట్ పెట్టిన కుచ్చు ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని చూడండి ఇట్లా పట్టుకుంటే మనకి కుచ్చు అనేది ఎక్కడ పెట్టాలో అర్థమైపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని కుర్చీలు స్టిచ్ చేసుకోవాలి. అండ్ అటు ఎన్ని కుర్చీలు పెట్టినామో ఇటు కూడా అన్ని కుర్చీలు పెట్టుకోవాలి. చూడండి, మన స్లీవ్ అనేది ఇట్లా రెడీ అవుద్ది. చూడండి పఫ్ ఎంత బాగా వచ్చిందో కదా. అండ్ ఇప్పుడు కింద కూడా మిడిల్ పాయింట్కి నోట్ చేసుకోండి, ఖర్చులు కూడా నోట్ చేసుకోండి. మన కిందాక పై వైపున ఎలాగైతే ఖర్చుల సైడ్ నుంచి ఇంకో 1.5 ఇంచ్కి మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే మార్క్ చేసుకొని కుర్చీలు అనేవి స్టార్ట్ చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని ఆ తర్వాత మిడిల్ పాయింట్ దాకా కుర్చీలు అనేవి మన వైపున పెట్టుకోవాలి. సేమ్ పైన వైపు ఎలాగైతే పెట్టుకున్నామో అలాగే అదే విడ్త్‌తోని, అంటే 1/2 ఇంచ్ విడ్త్‌తోని కుర్చీలు అనేవి పెట్టుకోవాలి. ఆ మిడిల్ పాయింట్ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆపోజిట్లో ఈ కుర్చీలు అనేవి పెట్టేసుకోవాలి. చూడండి చూడండి, ఇంత తక్కువ ఫ్యాబ్రిక్తోని ఎంతగా మంచిగా పఫ్ వచ్చింది కదా. సేమ్ ప్రాసెస్లో ఇంకో వైపు స్లీవ్ కూడా రెడీ చేసేసుకోండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో మన కాటన్ లైనింగ్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో కుర్చీలు పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇట్లా 2 స్లీవ్స్ని రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి ఆల్రెడీ షోల్డర్ జాయిన్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ స్లీవ్ ఏదైతే ఉందో దాన్ని మంచి వైపు నుంచి, అంటే మనం నార్మల్గా స్లీవ్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసేసుకోవాలి. ఇక్కడ కుర్చీలు ఎక్కువ తక్కువ వస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను స్టిచ్ చేశాను కదా. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కాటన్ లైనింగ్ తీసుకోండి. దాన్ని లోపల వైపు నుంచి, అంటే కాటన్ లైనింగ్ వైపు నుంచి అటాచ్ చేసుకోవాలి. ముందుగా డ్రెస్ని లోపల వైపునకి ఇలాగా తిప్పేసుకోవాలి. ఆ తర్వాత మనం నార్మల్ స్లీవ్ ఎలాగైతే అటాచ్ చేసుకుంటామో అలాగే అటాచ్ చేసుకుంటూ రావాలి.
అంతే. చూడండి ఇట్లా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి. చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు, లైనింగ్ వైపు ఉండాలి. జస్ట్ ఏం లేదు, మన నార్మల్ స్లీవ్ కుట్టడం వస్తే చాలు. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేసుకోండి. అండ్ సేమ్ మళ్ళీ లోపల వైపుకి తిప్పుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోండి. దీనివల్ల ఖర్చులనేవి లైనింగ్‌కి, మెయిన్ ఫ్యాబ్రిక్‌కి మధ్యలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్‌ని, లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూరా అటాచ్ చేసేసుకోండి ఇట్లా. సైడ్స్‌కి ప్లస్ కింద కూడా అటాచ్ చేసేసుకోండి. ఈ టెక్నిక్ అనేది చిన్న పిల్లలు ఉంటారు కదా, గుచ్చుకుంటే అస్సలు వేసుకోని వాళ్ళు, లేదంటే పెద్దవాళ్ళకైనా కొన్ని గుచ్చుకునే ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, వాటికి ఈ టెక్నిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఏం లేదు 2 టైమ్స్ స్టిచ్ చేసుకోవాల్సి వస్తుంది అంతే. కానీ ఫినిషింగ్ అయినా అండ్ కంఫర్ట్ అయినా చాలా బాగుంటుంది. సో ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద పట్టీ స్టిచ్ చేసుకోవడమే. పట్టీ స్టిచ్ చేసేటప్పుడు కూడా చాలా మంది నార్మల్ గా మెయిన్ ఫ్యాబ్రిక్ ని, లైనింగ్ ని అటాచ్ చేసేసుకొని ఆ తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం కదా, దాని వల్ల కూడా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది గుచ్చుకుంటది స్లీవ్స్ కి. అట్లా కాకుండా ఈ మెథడ్ లో ట్రై చేయండి. సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ నేను లైనింగ్ ని ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా కదా, దీని లెంత్ వచ్చేసి మనకి పట్టీ ఎంత పొడవు కావాలో దానికి ఖర్చులకు ఒక 1 ఇంచ్ కలుపుకోండి. వెడల్పు వచ్చేసి సైడ్ ఖర్చులతో సహా మన స్లీవ్ విడ్త్ ఎంత ఉందో అంత తీసేసుకోండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ లెంత్ సేమ్ విడ్త్ తో తీసుకోవాలి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రైట్ సైడ్ పెట్టేసి ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. చూడండి ఇట్లా మన పట్టీ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మన స్లీవ్ కి ఎలా అటాచ్ చేయాలో చూద్దాము. ఈ పట్టీలో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ నుంచి ఇలాగా 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసేసుకోండి. చూడండి ఇట్లా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకోండి. ఆ తర్వాత లోపలికి తిప్పేసుకోండి. లోపల తిప్పేసుకొని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో కాటన్ లైనింగ్ ని దీని మీద పెట్టేసి ఇట్లా, అంటే ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది దీన్ని ఇట్లా క్లోజ్ చేసేసుకోండి. చేసుకొని దీని మీద కార్నర్‌లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే చివరికి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంతే. చూడండి ఈ ఖర్చులనేవి రెండింటి మధ్యలోకి వెళ్ళిపోయినాయి కదా. పై వైపున ఇలాగుంటుంది అండ్ లోపల వైపున ఇలా ఉంటుంది. చూడండి ఇక్కడ ఖర్చులనేవి కనిపించట్లేదు కదా. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే పట్టీ అనేది ఇలా ఇన్విజిబుల్ గా అటాచ్ చేసుకోవాలి. స్లీవ్స్ దగ్గర ఖర్చులు చూడండి కనిపించట్లేదు కదా. ఇలా అటాచ్ చేసుకుంటే ఎంత కంఫర్ట్ గా ఉంటుందో మీరే చెప్పండి కామెంట్స్ లో. అండ్ ఇంకో వైపు కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోండి స్లీవ్ ని. సో మీ పిల్లలకి ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. పిల్లలైతే ఎంతసేపు అయినా చాలా ఇష్టంగా క్యారీ చేస్తారు ఇలా స్టిచ్ చేస్తే. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ప్లీజ్ కామెంట్ చేయండి నైస్ అని. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. దానివల్ల నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.